బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంచు మనోజ్ చేరారు. కాళ్ళకి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన భార్య మౌనికతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంచు మనోజ్ చేరినట్టు మనకి తెలుస్తోంది. మనోజ్ కాళ్ళకి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఆయన భార్య మౌనికతో కలిసి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయనకి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే గాయాలకి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఉదయం నుండి కూడా ఒక రూమరా లేదంటే అందులో వాస్తవం ఉందా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ఉదయం మనోజ్ తండ్రి మోహన్ బాబుతో ఆయనకి ఘర్షణ జరిగింది అని ఒక పుకారైతే చెలరేగింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. అయితే అక్కడ జరిగిన ఘర్షణల నేపథ్యంలోనే ఆయన కాళ్ళకి గాయాలు అవ్వటం జరిగిందా లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్, బంజారా హిల్స్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో మంచు మనోజ్ కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంచు మనోజ్ జాయిన్ అయ్యారు. కాళ్లకి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు అని తెలుస్తోంది. లోపలికి ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే కాళ్లకి గాయాలకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానిపై మంచు ఫ్యామిలీ నుండే క్లారిటీ రావాలి. అయితే ఉదయం మంచు మోహన్ బాబుతో ఘర్షణ జరిగింది. పరస్పరం వారు దాడి చేసుకున్నారు ఆస్తి తగాదాల నేపథ్యంలో అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఖండించారు కూడా. సో అసలు నిజంగానే అలా గొడవ ఏదైనా జరిగి ఆ దాడిలో తన కాళ్ళకి గాయాలయ్యాయా లేదంటే ఇంకేదైనా జరిగిందా అనే విషయానికి సంబంధించి క్లారిటీ అయితే రావాలి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మంచు మనోజ్ ఇక్కడికి చేరుకున్నాడు. ఏదైతే తనకు గాయాలయ్యాయని చెప్తున్నటువంటి ఉదయం నుండి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు నన్ను గాయపరిచారు, తన తండ్రి తన అనుచరులతోటి గాయపరిచారని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అతను ఈరోజు హాస్పిటల్కు చేరుకున్నారు. బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తన సొంత కారులో కుటుంబ సభ్యులతో కలిసి ఈ కారులోనే చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా సిక్గా ఉన్నటువంటి పరిస్థితి. కారు నుండి దిగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. తన మెడకు గాయాలయ్యాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అతను డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు ఎమర్జెన్సీలో రూమ్లోకి ముందుగా వెళ్ళడం జరిగింది. ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్లే క్రమంలో కూడా ఆయన నడవడం కూడా చాలా ఇబ్బంది పడుతూ నడిచినటువంటి సందర్భం అయితే మనం కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీలో డాక్టర్లు కూడా అతన్ని పరిశీలించి మనం చూడవచ్చు. ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించినటువంటి ఈ వార్డులోనే ముందుగా అతన్ని డాక్టర్లు కొంత పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత అతనికి కొంత మెడకు పట్టీలు, ఎందుకంటే మెడకు కూడా కొంత గాయాలైనట్టుగా మనకు తెలుస్తుంది. మెడలు కూడా కొంత వాపు వచ్చినట్టు, కాళ్ళు వాపు వచ్చినట్టుగా కొంత మనకు ఆయనను గమనిస్తే తెలుస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఈ నేపథ్యంలో అతనికి మెడకు పట్టీ వేయడం కూడా జరిగింది. ఏదైతే మెడ నరాలు కానీ అవి పట్టేసినప్పుడు ఉపయోగించే పట్టీలు కానీ మెడలు పట్టుకున్నప్పుడు ఉపయోగించే పట్టీలు కానీ కూడా అతనికి వేయడం జరిగింది. ఆ తర్వాత అతని హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా ఇన్పేషెంట్గా కూడా చేర్చుకునేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. పైన డాక్టర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆయనకి ఎటువంటి చికిత్స ఇస్తారు. ఆయన మాటల్లో డాక్టర్లను రిక్వెస్ట్ చేసింది మనం వింటూ ఉంటే మాత్రం ఆయనకి ఎక్కువగా నొప్పులు ఉన్నట్టుగా అయితే కొంత తెలుస్తుంది. ఎందుకంటే నాకు చాలా పెయిన్స్ ఉన్నాయి, అర్జెంటుగా కొంత పెయిన్ కిల్లర్స్ పెయిన్ తగ్గించే విధంగా, పెయిన్ రిలీఫ్ చేసే విధంగా నాకు ఏమైనా మెడిసిన్ ఇవ్వండి అంటూ కూడా ఆయన డాక్టర్లను రిక్వెస్ట్ చేసినట్టుగా మనం స్వయంగా విన్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఆయనకు కొంత తీవ్రమైనటువంటి గాయాలు, అంతర్గత గాయాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బయటికి బ్లడ్ కానీ ఇతర గాయాలు కనబడకపోయినప్పటికీ కూడా అంతర్గత గాయాలైనట్టుగా కొంత తెలుస్తుంది. ఏంటంటే కాళ్ళు వాపు రావడం అయితేనేమి, అదేవిధంగా మెడలు వాపు రావడం అయితేనేమి కొంత కనిపిస్తుంది. ఆయన నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషనే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఇదే కారులో రావడం జరిగింది. ఈ కారులో వచ్చినప్పుడు ఆయన దిగడానికి కూడా ఇబ్బంది పడుతూ
తనతో వచ్చినటువంటి సహాయకుల చేతులు పట్టుకొని కిందికి దిగినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుండి జస్ట్ ఒక 10 మీటర్లు కూడా లేని ఏదైతే ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతూ నడిచినటువంటి సందర్భం కనబడుతుంది. పక్కన ఉన్నటువంటి వాళ్ళ సహాయకుల భుజాలపైన చేతులు వేసుకొని నడుచుకుంటూ లోనికైతే వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. అయితే అతన్ని డాక్టర్లు పరిశీలించి అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దానిపైన కూడా కొంత నిర్ణయానికి వచ్చి ఆ ఇన్పేషెంట్గా అంటే వార్డులలో కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. డాక్టర్లు ఏం చెప్తారు, ఏదైనా అంతర్గతంగా కాలు ఏదైనా బ్రేక్ అయిందా లేకపోతే మెడ నరాలకి సంబంధించి ఏమైనా పట్టుకున్నాయా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎక్స్రేలు తీసి అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే పరీక్షలు చేయడం ద్వారానే బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాళ్ళు వాపు రావడం అనేది ఏదైనా కాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు బోన్ బ్రేక్ అయితే తప్ప వాపు వచ్చే సందర్భాలు తక్కువ ఉంటాయి, లేదా ఏదైనా బలంగా గాయం అయితే తప్ప వాపు వచ్చే సందర్భాలు అయితే మనకు కనబడే. ఎందుకంటే కాళ్ళ మీద ఏదైనా బలమైన కట్టెతోటి కానీ లేదా ఇంకేదైనా రాడ్లతోటి కానీ కొట్టినప్పుడు మాత్రమే వాపు వచ్చడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెడల పైన కూడా కొంత వాపు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ముందుగా వచ్చినప్పుడు ఆయన కార్లకి దిగినప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు, పూర్తిగా మెడలను కిందికి వంగి కిందికి వేసుకునే ఆయన నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. దాన్ని బట్టి ఆయన మెడలకు కొంత ఎక్కువగానే గాయాలైనట్టుగా మెడలు వాపు వచ్చింది అయితే మనకు కొంత స్పష్టంగా కనబడుతుంది. దీనికి వాళ్ళు మెడకు సంబంధించినటువంటి పట్టి అయితే వేయడం జరిగింది. మంచు మనోజ్ తండ్రి తనపై దాడి చేయించారు అని దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయించాడు అని కూడా ఒక వార్త ఉదయం నుండి చక్కర్లు కొట్టగా అది ఖండిస్తూ కూడా మరొక వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు జరిగిన దాడికి సంబంధించి ఏం తెలుస్తోంది? ఇది నిజంగానే ఆ వార్త వాస్తవం అనుకోవాలా లేదంటే ఇంకేదన్నా? ఇప్పటివరకైతే ఆయన అధికారికంగా ఎక్కడ నోరు విప్పిన దాఖలాలు కానీ ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన అధికారికంగా నోరు విప్పిన దాఖలాలు కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఎక్కడ లేదు. ఈ రోజు ఉదయం ఆయన పైన దాడి జరిగిందని వార్తలు రావడం, ఆయన కేసు పెట్టినట్టుగా వార్తలు రావడం, ఇప్పుడు ఆయన హాస్పిటల్కి రావడం, రెండు కూడా ఒకదానికొకటి బలం చేకూరుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అవతల ఇంకొక వైపు నుండి వచ్చినటువంటి ఏదైతే దాడి జరగలేదు అదంతా వట్టిదే ఫేక్ అని ఖండించినప్పటికీ కూడా కానీ ఆయన ఈరోజు హాస్పిటల్కి వచ్చడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఏదైతే కేసు పెట్టాడో దాడి జరిగిందన్న వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆయన హాస్పిటల్కి వచ్చి చికిత్స తీసుకోవడం అయితే కొంత బలం చేకూర్చే విధంగా అయితే కనబడుతుంది. ఆయన మీద దాడి జరిగిందా లేదా ఇతరత్ర కారణాలతో అయినా లేదా దెబ్బలు తాకాయన్నది మాత్రం తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అది మాట్లాడితే తప్ప అది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు ఆయన హాస్పిటల్కి రావడం చికిత్స తీసుకోవడం మాత్రం ఉదయం జారీ జరిగిందని ఏదైతే వార్తలు వచ్చాయో దానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయనకు బలమైన గాయాలు తాకడం వల్లనే ఆయన నడవడం అదేవిధంగా స్ట్రైట్ గా చూడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మీద గమనించవచ్చు. మనోజ్ తో పాటు తన భార్య కూడా వచ్చారు, అంతేకాకుండా కొంతమంది అనుచరులు లేదంటే ఫాలోవర్స్ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడడం జరిగిందా, నోరు విప్పారా దీనికి సంబంధించి ఏం జరిగింది అని? ఎవరు కూడా ఈ అంశం పైన నోరు విప్పడం లేదు. మీడియా రిపోర్టర్లు కూడా పదే ఏం జరిగింది, దాడి వాస్తవమేనా, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే అంశాలను క్వశ్చన్ చేసినప్పుడు కూడా మంచు మనోజ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ భార్య కానీ లేదా ఆయనతో వచ్చినటువంటి అనుచరులు కానీ ఎవరు కూడా నోరైతే విప్పడం లేదు. ఎక్కడ గాయాలైనాయి, ఎవరు కొట్టిర్రు, ఎవరు కొట్టిపించారు అనే దానిపైన ఎవరు అధికారికంగా అయితే ఎవరు నోరు విప్పడం లేదు. ప్రస్తుతం మనకి ఇదే హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది. చికిత్స తగిలిన తర్వాత ఎలాంటి గాయాలకు చికిత్స చేస్తారన్నది హాస్పిటల్ నుండి ఒక బులెటిన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బులెటిన్ రిలీజ్ అయితే ఆయనకి ఎక్కడెక్కడ గాయాలైనాయి, ఏ విధంగా గాయాలైన దానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకు గాయాలైనాయి, గాయాలు కావాల్సి వచ్చింది, ఎవరైనా కొట్టిర్రా అనేది మాత్రం అధికారికంగా తెలవాలంటే మాత్రం వాళ్ళు ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. ఉదయం నుండి వస్తున్నటువంటి వార్తలు పూర్తి స్థాయి స్పష్టత రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా నోరు విప్పితే తప్ప తెలిసే పరిస్థితి లేదు. అయితే ఉదయం నుండి వచ్చేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూర్చే విధంగా ఆయన హాస్పిటల్కి రావడం, ఆయన కాలుకు గాయాలు కావడం, మెడకు గాయాలు కావడం మాత్రం కొంత ఉదయం నుండి వస్తున్నటువంటి వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. నాకు చాలా పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ని తగ్గించే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లను స్వయంగా మంచు మనోజ్ రిక్వెస్ట్ చేసింది మనం స్వయంగా విన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అజయ్, కొంత మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్తున్నారు, మీరు చెప్పినట్టు కూడా అర్థమవుతోంది అది. సో ఈ నేపథ్యంలో డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఏమన్నా తెలిసిందే, ఇదేమన్నా సీరియస్ గాయాలు అని ఏమైనా చెప్పారా? ఇప్పటికీ ఆయన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏదైతే ఇన్పేషెంట్గా తీసుకొని
వెళ్తున్నటువంటి సందర్భమే కనబడుతుంది. ముందుగా ఎమర్జెన్సీ బ్లాక్లో మనకు ఇక్కడ నుండి స్ట్రైట్గా కనిపిస్తున్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్ ఆయన ఇదే కార్ తిరిగి ఎమర్జెన్సీ బ్లాక్ వెళ్ళడం జరిగింది. అందులో డాక్టర్ ఆయనను పరిశీలించి ఆయనకున్నటువంటి గాయాలను పరిశీలించి ఆయన మెడకు ఎమర్జెన్సీగా, ఎందుకంటే మెడ వాపు వచ్చింది, మెడలు నొప్పులు ఉండడం వల్ల ఎమర్జెన్సీగా ఆయనకైతే అప్పటికప్పుడు ఒక పట్టీని మెడ పట్టి తీసుకొచ్చి ఆయనకి వేయడం జరిగింది. ఎందుకంటే సపోర్ట్గా మెడలకు పెయిన్స్ రాకుండా అయితే ఒక పట్టీని అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఏదైతే రూమ్స్ ఉంటాయో, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయో ఆ రూమ్స్లకైతే తీసుకెళ్లడం జరిగింది. ఆ రూమ్లో అతనికి ట్రీట్మెంట్ అయితే డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో డయాగ్నోస్టిక్స్ జరిగిన తర్వాతే మాత్రమే ఆయనకి ఎక్కడ గాయాలయ్యాయి, ఏ విధమైనటువంటి గాయాలయ్యాయి, అవి ఎంత మేరకు తగ్గుతాయి అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం మాత్రం కొంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నటువంటి విషయం అయితే మనకు స్పష్టమవుతుంది. అది కాలుకు గాయం అవడం వలనే చాలా ఇబ్బంది పడుతూ గాయంతో ఇతరుల సహాయం తీసుకుని, తోటి తన అనుచరుల సహాయం తీసుకొని, అదేవిధంగా తన భార్య సహాయం తీసుకొని అయితే నడుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఆయన మెడలను కూడా స్ట్రైట్గా చూడకుండా కొంత తలను కిందికేసుకొని చూస్తున్నాడు. మెడలకు కూడా ఎక్కువ పెయిన్ ఉండడం వల్ల ఆ విధంగా చూస్తున్నాడంటూ కూడా తన అనుచరులు అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా ఇప్పుడైతే అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎంత మేరకు గాయాలయ్యాయి అనేది మాత్రం డాక్టర్ మాట్లాడితే తప్ప తెలియదు. అయితే పూర్తి స్థాయి డయాగ్నోస్టిక్ అయిన తర్వాతనే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కూడా డాక్టర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఆయన పైన దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు అనేది మాత్రం స్పష్టత రావాలంటే మాత్రం ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, లేదా ఆయన భార్య కానీ, అనుచరులు కానీ నోరు విప్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఓకే, థ్యాంక్ యూ. No,